వెల్కమ్ టు గనా న్యూస్. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ జూలై 22 చెంగిచెర్ల 1వ డివిజన్ క్రాంతి కాలనీలో బోనాల పండుగ సందర్భంగా శ్రీ కొండపోచమ్మ గుడి ఆవరణలో పండుగ సమీపిస్తున్న తరుణంలో క్రాంతి కాలనీలో 2 వర్గాలు ఏర్పడి కాలనీ గుడిని అభివృద్ధి చేయకుండా విభేదాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం మాజీ కార్పొరేటర్ బెంగి జంగయ్య యాదవ్ తానే గుడి ఆలయ నిర్మాణాన్ని చేశానని, ఈ గుడికి మొదటగా ఏర్పాటు చేసిన కమిటీ మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ గుడిపై కొత్తగా ఏర్పడిన క్రాంతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించడం, అంతేకాకుండా ఈ గుడికి తానే ధర్మకర్తగా కొనసాగుతానని చెప్పడం వల్ల ఇరు వర్గాల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అసోసియేషన్ అధ్యక్షుడు దండం ఎల్లేష్ యాదవ్ ఈ గుడి నిర్మాణం అనేది తాను ఒక్కడే చేపట్టలేదని, మొదట బండారి మల్లేష్ యాదవ్ సారథ్యంలో కట్టబడింది. మొదటి నుంచి ఇప్పటి వరకు బండారి మల్లేష్ యాదవ్ కొండపోచమ్మ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రజలకు అనుగ్రహం కలిగేటట్లు చూస్తూ ఇప్పటి వరకు పరిశుభ్రతను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది క్రాంతి కాలనీ వాసులు, గ్రామ పెద్దల సహాయ సహకారంతో చందాలతో నిర్మించబడింది అని మాజీ కార్పొరేటర్ జంగయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లేష్ యాదవ్ నేతృత్వంలో పనిచేస్తున్న టీం ఇలాంటి సమస్యలమైనా ఎదుర్కొని కాలనీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బండి రంజిత్ గౌడ్, ట్రెజరర్ రాచమల్ల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మురళీరెడ్డి, గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్, బండి సురేష్ గౌడ్, సిద్ధులు, సోమయ్య, పీటర్, కాలనీ వాసులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న గౌడ్. కొత్త కమిటీకి ఎందుకు కలహాలు వస్తున్నాయి? అసలు ఈ యొక్క కొండపోచమ్మ దేవాలయాన్ని స్థలం ఎక్కడిది? అసలు దాన్ని ఎవరు నిర్మించారు? మరి ఈ యొక్క క్రాంతికాలంలో జరగబోయే యొక్క పండుగ ఉత్సవాలను మీరు ఇలా కళాలు పెట్టుకుని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రజలకు మీరు ఇచ్చే యొక్క పండుగల సందేశాలు ఏంటి? ముందుగా క్రాంతికాలనీ వాసులకు నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఎందుకంటే మీరు అడగంగానే వచ్చినందుకు మాకు ధన్యవాదాలు. ముందుగా 2015లో ఇక్కడ నిర్మాణం జరిగిందండి. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. 2017లో మేము అందరం వచ్చాము. 2015లో ముగ్గు పోసినాం. ఇది నిర్మించింది కూడా ఒక కేసీఆర్ అని బండారు మల్లేష్ అని నిర్మించాడు. ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఉన్నాం మేము. అప్పుడు కూడా మేము కమిటీలో ఉన్నాం. ఆ రోజు ఈ కమిటీ ముగ్గు వేయడం కానీ, దీన్ని పంతులు తీసుకొచ్చి ముందుకు తీసుకోవడం కానీ, తర్వాత కార్పొరేట్ అనే వ్యక్తి ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి ఇది నాది అనడం, ఇది ఇక్కడ మాది జాగా ఉన్నది, ఇక్కడ మా ప్లేస్, ఇది మా తాతల ఆస్తి, అది అని పబ్లిక్ ప్రాపర్టీలో తాతల ఆస్తి ఇక్కడ సంబంధం లేదు మనకు. ఎందుకంటే ముందుగా మనకు వెంచర్ చేసినప్పుడే ఇన్ని పార్కులన్నీ ఉంటాయి కాలనీలో, ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి ఇక్కడ కొన్నాం. ఇంకో విషయం, ఇప్పుడు అన్నగారు అన్నారుగా పాత కమిటీ మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఎందుకంటే బోనాల పండుగ అనేది ప్రతి ఊళ్ళో ఉంటుంది, ప్రతి విలేజ్లో ఉంటుంది, ప్రతి సిటీలో ఉంటుంది. కాబట్టి దీన్ని అంగరంగ వైభవం జరుపుకోవాలని కోరుకుంటాం. ముందుగా ఇంకోటి ఏంటంటే, ఈరోజు మన రాజకీయం దీని మీద గుడి మీద చేయొద్దని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 2010